వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఆధునీకరణ వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం రాష్ట్రంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా రోడ్లు, రవాణా వ్యవస్థ, డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నగరం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకి పెరిగిపోతుందని, దీనికి దీర్ఘకాలిక పరిష్కారాలు అమలు చేయాల్సిన సమయం వచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు. కటిక చీకట్లోనూ కారు దీపం లాంటిది కాళేశ్వరం అని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎంత కరువు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే సత్తా మేడిగడ్డకు ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ ముందు చూపుతో ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేపట్టారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును తక్కువ చేసి మాట్లాడితే తెలంగాణకు ద్రోహం చేసినట్లే అవుతుందని అన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ నీటి సౌలభ్యతను తక్కువ చేసి మాట్లాడకండి అని హితవు పలికారు. జలహారతి అంటూ డ్రామాల తప్ప కాంగ్రెస్ లో నిజాయితీ లేదని విమర్శించారు. కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. కటిక చీకట్లో కూడా కారు దీపం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. ఎంత కరువు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే ప్లేసు మేడిగడ్డ. దాన్ని మరమ్మతు చేసుకోవాలి. రేపు తాగునీళ్లకు కూడా ఇబ్బంది అవుతుంది. రేపు తెలంగాణకు కేసీఆర్ గారు ముందు చూపుతో రేపటి సాగునీటికి, తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు, తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ సోయితో ఆలోచించి నిపుణులు, ఇంజనీర్ల సలహాతోని ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రు. ఎందుకంటున్నా ఇంత నిప్పులు కురిపిస్తున్న ఈ ఎండలో 6,400 క్యూసెక్కులు ఇప్పుడు ఆడ వారుతున్నాయి. పోయి చూడండి, ఆడ పోయి మేడిగడ్డ దగ్గర వారుతున్నది ఎంతనో పోయి చూడండి. లేదా గేజ్ స్టేషన్ లో మీ ఇంజనీర్లు అడగండి, చెప్తారు ఎన్ని నీళ్లు పోతున్నాయో. ఇలా కాళేశ్వరం తక్కువ చేసి మాట్లాడితే మేమేదో కేసీఆర్ ను తగ్గించినట్టు, బీఆర్ఎస్ ను తగ్గించినట్టు అనుకుంటున్నారు మీరు. ఇది తెలంగాణ జాతికి మీరు చేసే ద్రోహం, తెలంగాణ రాష్ట్రానికి మీరు చేస్తున్నటువంటి ద్రోహం. మమ్మల్ని తిట్టండి, పడదాం, కానీ రాష్ట్రానికి ద్రోహం చేయకండి. తెలంగాణ నీటి హక్కుల్లో అన్యాయం చేయకండి. మీరు కాళేశ్వరంను తక్కువ చేసి ఎవరైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడితే కాళేశ్వరంలో కొలువైనటువంటి విజయవాడలో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారిని మంత్రి లోకేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సాంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనాంతరం వేద పండితులు లోకేష్ను వేదాశీర్వచనాలతో దీవించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఇంద్రకీలాద్రి దేవస్థానంలోనే జరిగిన డాక్టర్ వేమూరు రవికుమార్ కుమారుడు కిరణ్ వివాహ మహోత్సవానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. నూతన వధూవరులు కిరణ్ పుష్పలతలను ఆశీర్వదించి వారి దాంపత్యం జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
గంగుల కమలాకర్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త నెలకొంది. బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు ఆయనను తొలుత హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు గంగుల ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో భారీగా చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలీసులు గంగుల కమలాకర్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కమలాకర్ మాట్లాడుతూ తాను సంఘ విద్రోహిని కాదని గంగుల అన్నారు. క్రిమినల్స్ను పట్టుకోవడం పోలీసులకు చేత కావడం లేదని విమర్శించారు. ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంత అరాచమా? నేను దొంగన 4 సార్లు గెలిచిన ఒక మాజీ మంత్రిని నేను శాంతియుతంగా నా ఇంట్లో ఉండడంగా నన్ను నిర్బంధం చేసి కాదే, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నిర్బంధం చేయండి, దొంగలను నిర్బంధం చేయండి, ప్రజల రక్షణ కల్పించండి. ప్రజల ఆశ్రమం మీద ధ్వంసం జరుగుతుంది, ప్రభుత్వ ఆశ్రమం మీద ధ్వంసం జరుగుతుంది. ప్రజలతో బండి సంజయ్ కూడా ఒకటే చెప్తున్నా, సంజయ్ గారు ఇది నువ్వు ఒక మంత్రివి, నీ క్యాడర్ మొత్తం పలగొట్టిండ్రు, మీరు యాక్షన్ తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన మీరే, చట్టాన్ని చేతులు తీసుకునే విధంగా చేయకండి. ఒకవేళ మీకు తెలియక జరిగిందని మీరు అంటుకుంటా, మీరు డెఫినెట్గా వాళ్ళ యాక్షన్ తీసుకోండి, పునరావృతం కాకూడచుకోండి. ప్రజల ఆస్తుల రక్షణ కల్పించేది మీరే, కానీ ప్రజల ఆస్తులే ధ్వంసం చేస్తుంటే మీరు చూస్తూ ఊరుకోకుండా అని చెప్పి నేను కూడా చెప్పడం జరుగుతుంది. మంత్రి ఒకవేళ కారణం అయితే మంత్రి పునాది చేసుకోవాలి. మంత్రి నాకు సంబంధం లేనప్పుడు డెఫినెట్గా మంత్రి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నా డిమాండ్ అది. ఎవరెవరైతే వాళ్ళు పాల్గొన్నారో వాళ్ళ మంత్రి యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ప్రజలకు మనం పోలీసుకు చెప్పండి, వీళ్ళని యాక్షన్ తీసుకోమని చెప్పి మీరే స్వచ్ఛందంగా వచ్చి బండి సంజయ్ చెప్పాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయలేదని సిపిఐ జాతీయ నాయకుడు చాడా వెంకటరెడ్డి విమర్శించారు. వరంగల్ జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టి 2 ఏళ్లు పూర్తయినా ప్రజలకు స్పష్టమైన ప్రయోజనం కలగలేదని విమర్శించారు. గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు వెంటనే పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు ఎస్కే బాషుమియా, మేకల రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లో కానీ వరంగల్లో కానీ కరీంనగర్లో కానీ చాలా చోట్ల గతంలో కూడా పట్టాలు ఇచ్చిన చరిత్ర కమిషన్. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసలు రాజ్యాంగంలో కూడా ప్రతి వ్యక్తికి కనీసం ఇల్లు ఉండాలి. జంతువులు పక్షులు వారికంటే మొత్తం ప్రకృతే వాళ్ళకు ఇల్లు అంటారు. కానీ మనుషులు కాబట్టి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకు ఇళ్ల స్థలం ఇవ్వాలి ప్రభుత్వం. మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు కోరేది ఏంటంటే తక్షణమే తెలంగాణలో ఎక్కడైతే 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి కృషి తీసుకుంటున్నారో వాళ్ళందరికీ మరి ప్రభుత్వ భూమి అయినప్పుడు సర్వే చేసి తప్పనిసరిగా పట్టాలు ఇవ్వండి. పట్టాలు ఇవ్వడే కాదు, ఇందిరమ్మ ఇండ్లు కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం. అక్కడ కూడా సందర్శించి అక్కడ చూస్తే పాపం మన రేకుల షెడ్ పెట్టుకొని మంచి బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎంత అన్యాయం ఇది. రికార్డితే డొక్కాడేవాళ్ళు, మరి కష్టపడ్డ కానీ కనుక్కునే వాళ్ళు, వాళ్ళ బతుకులు చిక్కిపోతున్నటువంటి నేపథ్యంలో మానవత్వంతో ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. అందుకని ముఖ్యమంత్రి రేవంత్ గారు తప్పనిసరిగా దీనికి అది అవసరం. మేము వచ్చి గతంలో చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ పాలన అన్నాడు, మీరు కూడా ఇందిరమ్మ పాలన అన్నాడు, ప్రజాపాలన అంటున్నారు. ఆనాడు ముఖ్యమంత్రి గారు 100,000 మందిని కలిసేవాడు. మేమే ఒకసారి సుధాకర్ రెడ్డి, నారాయణ గారు, నేను 2,000 మంది తీసుకుపోయి మంత్రి డెంటల్ కాలేజీ తీసుకుపోయి కల్పించాం. దబ్బా ప్రజా జనగణనలో బీసీ వర్గాలను కూడా చేర్చాలని, 60% బీసీలకు న్యాయం చేయాలని, జనగణనలో కులగణన కూడా చేయాలని కోరుతూ హైదరాబాద్ అంబర్పేటలోని వి హనుమంతరావు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. కాగా ఈ శిబిరాన్ని సందర్శించి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం, రాష్ట్ర ఓబీసీ సెల్ చైర్మన్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్, ఎమ్మెల్సీ బసవరాజు, సారయ్యతో పాటు పలువురు నాయకులు విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈరోజు సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కి వస్తున్న సందర్భంలో గతంలో 42% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి సమానం చెప్పాలని, ఇది బీసీలకు సంబంధించినటువంటి ఇండ్ల గణనలో 7 జరుగుతుంది, 21 రోజు ఉంది. బీసీ కాలం లేదనేది వారు చేసేది. ఈరోజు వారు 34 కాలములు ఉన్నాయి. అందులో
అన్యాయం జరుగుతుంది. అమరనీయులు ఎప్పుడు వారసు రాష్ట్ర స్థాయిలో నై ఎందుకంటారో బీజేపీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌడ్ గారు మా బీసీ సంఘాల అధ్యక్షుడు పెద్దలు కోదరంతో కూర్చున్నాం. ఆ రోజు బీజేపీ సంఘీభావం చెప్పలేని పరిస్థితి ఉంది. ఈరోజు మీరు గమనించాలి ఓబీసీలకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత శాంతి భద్రతల పరిస్థితిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ పోలీసింగ్ వ్యవస్థ ఇప్పుడు వెనక్కి వెళ్లిపోవడం బాధాకరమని ఆమె అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకంగా హోంమంత్రి లేకపోవడం వల్లే పోలీస్ శాఖపై పట్టు తప్పిందని, నేరాలు పెరుగుతున్నాయని ఆమె విమర్శించారు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో శాంతి భద్రతలు చూస్తూ ఉంటే కొంత బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అంటే దేశంలో మొదటి స్థానంలో, అందులో మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మొదటి స్థానంలో నిలిచి దేశంలో మొదటి స్థానంలో నిలిచేది. అట్లాంటి పోలీసింగ్ ఈరోజు దేశంలోనే వెనకడుగు వేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ ఉందంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది, ఆందోళన కూడా కనిపిస్తూ ఉంది. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, మారుతున్నప్పుడు ప్రాధాన్యతలు కూడా మారుతాయి. కానీ ప్రాథమిక బాధ్యత అయిన శాంతి భద్రతలను విస్మరిస్తే రాష్ట్రమే అధోగతి అవుతుందనే దానికి ఈ 2.5 సంవత్సరాలు ఎగ్జాంపుల్. మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, శాంతి భద్రతలు అనగానే ఒక రాజకీయ వేధింపులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను ట్రాక్ చేయడం తప్పిస్తే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది రివ్యూ చేసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండదు. కానీ ఒకటి మాత్రం మనవి చేస్తాను ఈ ప్రభుత్వానికి, తెలంగాణ సాధించుకున్నామంటే ఏదో భౌగోళికంగా సాధించుకున్నది కాదు, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, పెట్టుబడులు వెల్లువల రావాలి, ఈ రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ కూడా ఉపాధి దొరకాలనే ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు చేయాల్సి వస్తుందంటే రాష్ట్రానికి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది ఉన్నా శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి దగ్గరికి పరిగెత్తేవాళ్ళు. చీమ చిటుకుమన్నా హోంమంత్రికి వెళ్ళి చెప్పుదామనే యాంగిల్లో పరిగెత్తేవాళ్ళు. కానీ రాష్ట్రానికి హోంమంత్రి లేడని ఎందుకంటుందంటే ముఖ్యమంత్రి గారే హోంమంత్రి, కానీ ఆ బాధ్యతను విస్మరించారేమో అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఎప్పుడు పోయినా కమాండ్ కంట్రోల్లో ముఖ్యమంత్రి గారు సమీక్షలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు వింటూ ఉంటాం ఏదో ఒక సమీక్ష చేస్తున్నారు కమాండ్ కంట్రోల్లో, సెక్రటరీట్ వదిలిపెట్టి కమాండ్ కంట్రోల్కి వెళ్ళారని. అక్కడ వెళ్తున్నప్పుడు ఏం సమీక్ష చేస్తున్నారంటే ఒక హోంశాఖ మీద సంబంధించింది తప్పిస్తే మిగతా అన్ని సమీక్షలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ సమీక్షలతో పాటు అన్ని సమీక్షలు అక్కడ జరుగుతూ ఉంటాయి. కానీ ఏమాత్రం మంచి చేయని కూటమి నేతలు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఇప్పుడు భయపడుతున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. తిరుపతి తాతయ్య గుండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. దొంగ ఈవీఎంలు లేకుండా ప్రజల ఓట్లతో రావాలని ప్రభుత్వానికి ఆమె డిమాండ్ చేశారు. వెంకటేశ్వర స్వామిపై, లడ్డూపై అబద్ధపు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని రోజా హెచ్చరించారు. నెక్స్ట్ ఎన్నికల్లో చూసుకుందాం, ఈవీఎంలు లేకుండా, దొంగ ఈవీఎంలను మ్యానిపులేషన్ లేకుండా ప్రజల ఓట్లతో రమ్మని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం విజయం ప్రజా విజయమా లేకపోతే ఈవీఎంల మ్యానిపులేషన్ అనేది మీకు అర్థమవుతుంది. పవిత్రమైన కొండ మీద పవిత్రమైన లడ్డూని అబద్ధాలు, నోటికొచ్చిన అబద్ధాలతో ఎలా అవమానించారో ఈ రాష్ట్రంలో అందరూ గమనించారు. మళ్ళీ సిగ్గు లేకుండా అసెంబ్లీలో బాత్రూమ్ కెమికల్స్ వాడారు అని మాట్లాడుతుంటే ఇతను మనిషా లేకపోతే ఏంటి అనేది అనుమానం వచ్చింది. ఎందుకంటే ఒక తప్పు చేసుంటే ఆ చేసిన వాళ్ళని సాక్ష్యాధారాలతో నిరూపించి అరెస్ట్ చేయండి, శిక్షించండి, ఎవరు ఏమనరు. కానీ మీ మీటింగుల్లో ఒక లీకులు ఇవ్వటం, ఆ లీకుల ఆధారంగా అధికారం ఉంది ఇక్కడ ఢిల్లీలో అని చెప్పి మీ ఇష్టానికి వెంకటేశ్వర స్వామిని, లడ్డూని, అలాగే ఏ విషయాన్నైనా కూడా అబద్ధపు ప్రచారం చే. విశాఖ పర్యాటక కేంద్రం కైలాసగిరిపై మరో అద్భుతం ఆవిష్కృతమైంది. డమరుకంతో కూడిన 65 అడుగుల ఎత్తైన భారీ త్రిశూలం ప్రాజెక్టు ప్రారంభమైంది. మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ భారీ త్రిశూలంను ప్రారంభించారు. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో త్రిశూలం ప్రాజెక్టును చేపట్టారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో త్రిశూలం ప్రాజెక్టును నిర్మించారు. విశాఖ నగరంలో ఎక్కడ నుంచి కైలాసగిరి వైపు చూసినా స్పష్టంగా కనిపించేలా 65 అడుగుల ఎత్తున త్రిశూలంను ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో కూడా ఆకర్షణీయంగా కనిపించేందుకు
100 వాట్స్ సామర్థ్యం గల 90 ఎల్ఈడి లైట్లను అమర్చారు. ఈ ప్రాజెక్టు కేవలం 8 నెలల్లో పూర్తి చేసి ప్రజలు, పర్యాటకులకు అందుబాటులో తీసుకొచ్చినట్లు విఎంఆర్డీఏ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. రాష్ట్ర 9వ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. అగ్నిమిత్ర పాల్, దిలీప్ ఘోష్, అశోక్ కిటానియా, నితీష్ ప్రామాణిక్, క్షుదిరామ్ టుడు మంత్రులుగా ప్రమాణం చేశారు. కోల్కతాలోని బి గ్రేడ్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్ర మమతా బెనర్జీకి ఒకప్పుడు అత్యంత సన్నిహితుడుగా, ఆమె రాజకీయ వ్యూహాల్లో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి ఈరోజు అదే బెంగాల్ గడ్డపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కమ్యూనిస్టుల కోటను బద్దలు కొట్టిన మమతా దగ్గరే రాజకీయ ఓనమాలు నేర్చుకుని చివరకు ఆమెనే ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడం ఒక పక్క పొలిటికల్ థ్రిల్లర్గా తలపిస్తోంది. సువేందు అధికారి ప్రస్థానం నిజంగానే అద్భుతమని చెప్పవచ్చు. నందిగ్రామ్, భవానీపూర్ ఉద్యమాల్లో మమతకు వెన్నెముకగా నిలిచిన ఆయన నేడు ఆమె కూర్చున్న కుర్చీలోనే ముఖ్యమంత్రిగా ఆసీనులయ్యారు. బెంగాల్ ఓటర్లు ఆయనకు పట్టం కట్టడం ద్వారా రాష్ట్రంలో ఒక కొత్త శకానికి నాంది పలికారు. শিলিগুড়ি নিবাসী শ্রী মাখনলাল সরকার সবরীর প্রতীক্ষার মতো দীর্ঘ প্রতীক্ষা ভারত কেশরী ডক্টর শ্যামাপ্রসাদ মুখার্জি, যিনি ভারতের সংবিধান এবং ভারতবর্ষের অখণ্ডতার জন্য এই বাংলায় জন্মগ্রহণ করে নিজের প্রাণ দিয়েছিলেন, যাকে పశ్చిమ బెంగాల్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో వేదికపై 97 ఏళ్ల వృద్ధుడు మఖన్లాల్ సర్కార్ పాదాలకు మోదీ నమస్కరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ వేదికపై మఖన్లాల్ సర్కారును సన్మానించి కౌగిలించుకున్న ప్రధాని అనంతరం ఆయనను కాళ్లకు నమస్కరించారు. బెంగాల్లోని సిలిగురికి చెందిన మఖన్లాల్ సర్కార్ బీజేపీ సీనియర్ నాయకుడు. ఆయన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీకి సన్నిహితుడిగా వెలిగారు. ఆయనకు సహాయకుడిగా పనిచేశారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణాంతరం జరిగిన అంతిమ యాత్రలో కూడా మఖన్లాల్ పాల్గొన్నారని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య తెలిపారు. যিনি সহযোগী ছিলেন সেই মাখনলাল সরকার ৯৭ বছর বয়স হয়েছে তার, তিনিও আজকের দিনে আমাদের এখানে এসে উপস্থিত হয়েছেন। শ্রী মাখনলাল সরকার তারপরে দিল্লিতে একটি দেশাত্মবোধক গান গাওয়ার জন্য দিল্লি পুলিশ তাকে গ্রেপ্তার করে কংগ্রেসের সরকার। తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ ఇప్పుడు తెలంగాణ గడ్డకు చేరింది. ఆ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరినీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. తమిళనాడులో కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఈ ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్లోని ఒక ప్రముఖ రిసార్ట్ బసలో చేయనున్నారు. ఇప్పటికే నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి కాంగ్రెస్ అధికారికంగా మద్దతు ప్రకటించింది. తమిళనాడులో మెజారిటీ నిరూపించుకోవటానికి ఒక్కో ఎమ్మెల్యే మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఈ క్రమంలో ఇతర పార్టీలు తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందన్న ఆందోళనలతో కాంగ్రెస్ అధిష్టానం ఈ క్యాంపు రాజకీయం మొదలుపెట్టింది.
ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారనే ఉత్కంఠకు తెరబడినట్లు తెలుస్తోంది. లేటెస్ట్గా ఆయన పార్టీకి వీసీకే మద్దతు ప్రకటించింది. ఈ మేరకు టీవీకే పార్టీ నేత ఆదవ అర్జున్కు వీసీకే నేత తిరుమావలనన్ లేఖ ఇచ్చినట్లు సమాచారం. దీంతో విజయ్ పార్టీ సంఖ్యాబలం 118కు చేరింది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం మద్దతు ఇచ్చింది. మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజార్టీ మార్క్ లేకపోవడంతో మద్దతు కూడగట్టాల్సి వచ్చింది. అనంతరం కాంగ్రెస్ 5, వామపక్షాలు 4 మద్దతు ఇస్తామని ముందుకు వచ్చాయి. వీసీకే 2 కూడా మద్దతు ఇస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా శనివారం లేఖ వచ్చింది. విజయ్ 2 చోట్ల గెలవడంతో టీవీకే సంఖ్యాబలం 107కు కాగా ఈ ప్రకటనతో ఆ బలం 118కి చేరినట్లయింది.
తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. టీవీకి అధినేత విజయ్ 3 సార్లు గవర్నర్ను కలిసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతోనే గవర్నర్ ఆ విజ్ఞప్తిని తిరస్కరించారని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందు సంఖ్యాబలం నిరూపించుకోవాలని గవర్నర్ కోరడంలో ఎలాంటి తప్పు లేదని, అది రాజ్యాంగబద్ధమైన ప్రక్రియనేనని ఆమె సమర్థించారు. ఇదే క్రమంలో డీఎంకే, కాంగ్రెస్, వామపక్ష పార్టీల తీరుపై తమిళిసై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. வணக்கம். நிலவி வரும் தமிழக அரசியல் சூழ்நிலையினால் இதை நான் பதிவிடுகிறேன். தொடர்ந்து முழுமையான எண்ணிக்கை இல்லாததினால் 3 முறை விஜய் அவர்கள் சந்தித்த பின்பும் ஆளுநர் திருப்பி அனுப்பியிருக்கிறார். ஆளுநர் மாளிகை தெளிவாக சொல்கிறது, நீங்கள் எண்ணிக்கையோடு வாருங்கள், நாங்கள் அனுமதி தருகிறோம் என்று. ஒவ்வொரு முறையும் எண்ணிக்கை இல்லாமல் சென்று விட்டு ஆளுநர் மீது பழி போடுவது எந்த விதத்திலும் நியாயம் இல்லை. இத்தனை மதிப்பெண்கள் வாங்கினால்தான் தேர்வாக முடியும் என்று தேர்வு இருக்கும் பொழுது அந்த எண்ணிக்கை இல்லாமலே என்னை தேர்வு செய்யுங்கள் என்று சொல்வது தவறு. அது மக்களின் நம்பிக்கை பெற்றதாக ஆகாது. அது மட்டுமல்ல, இன்றைய காலகட்டத்தில் தமிழக முதலமைச்சர் அவர்கள் சொல்கிறார்கள், தனிப்பெரும் கட்சியை நீங்கள் அழைக்க வேண்டும் என்று சொல்லிவிட்டு பின்னால் இருந்து அதற்கு பல முட்டுக்கட்டைகளையும் போட்டுக் கொண்டிருக்கிறார்கள். ஆக வெளித்தோற்றத்தில் விஜயை ஆதரிப்பது போல ஒரு தோற்றத்தை ஏற்படுத்திவிட்டு எல்லோரும் முட்டுக்கட்டை போட்டுக் கொண்டிருக்கிறார்கள். அதுதான் இன்றைய அரசியல் சூழ்நிலையாக இருக்கிறது. கம்யூனிஸ்டுகள் ஆதரவை தெரிவித்துவிட்டு மத்தியில் இருந்து பாரதிய ஜனதா கட்சி ஆளுநருக்கு அழுத்தம் தருகிறது என்று சொல்கிறார்கள். அதிலும் உண்மை இல்லை. நான் கேட்கிறேன், திருமாவளவன் அவர்களின் ஆதரவுக்காக காத்திருக்கிறோம் என்று சொல்கிறார்கள். 2 கம்யூனிஸ்டுகள் நான் ஒட்டுமொத்தமாகத்தான் முடிவெடுப்போம் என்று சொன்ன திருமாவளவன் இன்று ஏன் தயங்குகிறார்? என்ன பேரம் பேசிக் கொண்டிருக்கிறார்? ஆக இவர்களெல்லாம் தங்களது அரசியல் லாபத்திற்காக, சுயலாபத்திற்காக முடிவுகளை எடுத்துவிட்டு பாரதிய ஜனதா கட்சியை பழி சொல்லுவது எந்த விதத்திலும். భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్మీర్లోని కాత్రాలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవోదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం కాలినడకన కొండపైకి చేరుకున్న గంభీర్ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ మర్యాదలతో వారికి అధికారులు స్వాగతం పలికారు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్.